హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిగమస్వరాలు. ఈ వీడియోలో నేను మీకు మా యూకే ఫ్లైట్ జర్నీ ఎలా జరిగింది, హైదరాబాద్ టు ఎడిన్బరా ఎలా ట్రావెల్ చేసాం, ఫుడ్ ఎలా ఉంది అన్నీ నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందు రోజే అంతా ప్యాకింగ్ చేసేసుకొని రెడీగా ఉన్నాం, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ఫ్లైట్. సో 7 కల్లా మేము చెక్ ఇన్ అవ్వాలి. సో మేము 5 o'clock కల్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. సో అన్ని ఏర్పాట్లు అవన్నీ చూసుకొని స్టార్ట్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిర్పోర్ట్కి అందరం స్టార్ట్ అయ్యాం. మా లగేజ్ అంతా కార్లలో పెట్టుకొని మేము ఇప్పుడు ట్రావెల్ చేసే ఫ్లైట్ ఎమిరేట్స్ ఎకనామిక్ క్లాస్లో ట్రావెల్ చేస్తున్నాం. సో దాంట్లో మా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ఉంది ఫుడ్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. టోటల్ 14 hours జర్నీ హైదరాబాద్ టు ఎడిన్బరా. ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ టు దుబాయ్. సో టోటల్ 4 hours జర్నీ హైదరాబాద్ టు దుబాయ్ ఫ్లైట్లో. దుబాయ్లో లేఓవర్ టైం 2.5 hours అండ్ దుబాయ్ నుంచి ఎడిన్బరా 7 hours ఫ్లైట్ జర్నీ. ఇక్కడ మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ అందరం ఒక 1/2 hour స్పెండ్ చేసాము. అందరూ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. మాకు చెక్ ఇన్ లగేజ్ పర్ పర్సన్ 25 kilos అండ్ క్యారీ ఆన్ లగేజ్ పర్ పర్సన్ 7 kilos ఇచ్చారు. అండ్ మాకు అది సరిపోక ఒక 10 kgs ఎక్స్ట్రా కూడా తీసుకున్నాము. అది అరౌండ్ 11,000 చేంజ్ అయింది. ఫస్ట్ బ్యాగేజ్ చెక్ ఇన్ అయింది. అక్కడే మాకు బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు. హైదరాబాద్ టు దుబాయ్ అండ్ దుబాయ్ టు ఎడిన్బరా 2 బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్ అయింది. ఇమిగ్రేషన్ తర్వాత లాస్ట్లో సెక్యూరిటీ చెక్ అయింది. ఆ తర్వాత మేము డిపార్చర్ గేట్ దగ్గర వెయిట్ చేసాం ఆల్మోస్ట్ 1 hour వరకు. ఇప్పుడు మేము ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. మేము ఫ్లైట్లో కూర్చోగానే ఒక వెల్కమ్ కిట్ ఇచ్చారు. కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఒక టాయ్, ఒక డైపర్ ర్యాష్ క్రీమ్, వెట్ వైప్స్, ఒక స్పూన్, ఒక బిబ్ అండ్ టిష్యూస్ ఇచ్చారనమాట. అండ్ కొంతసేపటి తర్వాత మాకు ఒక మెన్యూ ఇచ్చారు, లంచ్ మెనూ. అది ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో ఉంది. మనకి ఏమి ఇస్తున్నారు, మన మీల్లో ఏమొస్తుంది అనేది ఆ మెన్యూలో ఉంటుంది. ఫస్ట్ మాకు చైల్డ్ మీల్ ఇచ్చారు. దాంట్లో ఒక జ్యూస్ అండ్ బన్, చాక్లెట్, వాటర్ బాటిల్, ఫ్రైడ్ రైస్ విత్ సోయా కర్రీ అండ్ ఒక చాక్లెట్ కేక్ ఇచ్చారు. మాకు పర్సనల్గా అడల్ట్ మీల్ కంటే చైల్డ్ మీలే బాగా నచ్చింది.
కాసేపటి తర్వాత మా మీల్ వచ్చింది అండ్ ఆల్సో జ్యూసెస్, డ్రింక్స్ అలా ఆఫర్ చేశారు. సో మేము కోక్ అండ్ మాజా ఒకటి అడిగాము. అడల్ట్ మీల్లో సలాడ్, ఒక స్వీట్ అండ్ పులావ్, సాల్టెడ్ కాజు, బన్, చాక్లెట్ అండ్ చిన్న మామిడికాయ పచ్చడి ఇచ్చారు. నెక్స్ట్ ఎమిరేట్స్ వాళ్ళే ఫోటో తీశారండి. ఇది ఎవరైతే కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే కిడ్స్ ఉన్నారో వాళ్ళకి ఇలా ఒక పోర్ట్రేట్ ఫోటో క్లిక్ చేసి అప్పటికప్పుడు మనకి ఇలా ఎన్వెలాప్లో పెట్టిస్తున్నారు. ఇది ఒక మంచి మెమొరీలా మనకి గుర్తుంటుంది. నాకు ఈ వ్యూ చూడంగానే గోట్ లైఫ్ మూవీ గుర్తొచ్చింది. మొత్తం ఎడారే. ఇది ఆల్మోస్ట్ దుబాయ్లో ల్యాండ్ అయ్యేటప్పుడు. కానీ నాకు దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది.
ఇక్కడ దుబాయ్ ఎయిర్పోర్ట్లో లేఓవర్ టైం 2.5 hours. అది అయ్యాక మేము దుబాయ్ టు ఎడెన్బరా ఫ్లైట్ ఎక్కాం. ఇక్కడి నుంచి ఈ వాయిస్ ఓవర్ మా హస్బెండ్ ఇస్తారు. దుబాయ్ టు ఎడెన్బరా ఫ్లైట్ ఆల్మోస్ట్ 7 hours జర్నీ. మాకు ఫస్ట్ ఫ్లైట్ కన్నా ఈ దుబాయ్ టు ఎడెన్బరా ఫ్లైట్ చాలా బాగా నచ్చింది. ఈ లోపల ఉన్న కంఫర్ట్స్ కానీ స్క్రీన్ సైజ్ కానీ అంత చాలా బాగా నచ్చాయి. మేము ఆల్మోస్ట్ ఒక 3 hours to 4 hours మూవీస్ చూస్తూ టైం గడిపేసాము. సో దీనిలో కూడా సిమిలర్ టు ఫస్ట్ ఫ్లైట్ పాపకి ఒక కిట్ ఇచ్చారు. సో దానిలో ఒక బ్యాగ్ ఉంది, దెన్ క్రయాన్స్ అండ్ కలర్ బుక్ ఒకటి ఇచ్చారు. దిస్ వాస్ ఆల్సో సో ఇంట్రెస్టింగ్ ఫర్ మై కిడ్. ఇందులో మా పాప కూడా సపరేట్ హెడ్సెట్ ఇచ్చారు, దట్ ఈస్ కిడ్ ఫ్రెండ్లీ హెడ్సెట్. తనకి చాలా కంఫర్టబుల్గా ఉండింది. దిస్ వాస్ నాట్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫ్లైట్. సో తను కూడా ఆల్మోస్ట్ 2-3 hours అది పెట్టుకుని బాగా ఎంజాయ్ చేసింది. ఈ ఫ్లైట్లో మాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏమనిపించిందంటే కంటిన్యూస్గా మమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉన్నారు. మేబీ ఎక్కిన ఒక 1/2 hourకి దే గేవ్ us ది మెన్యూ. ఇది కంపేర్ టు లాస్ట్ ఫ్లైట్ లాంగ్ మెన్యూ ఉన్నింది. టేస్ట్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. అగైన్ సిమిలర్గా ఒక బన్ ఇచ్చారు, వాటర్ బాటిల్, మీ పుడ్డింగ్ ఒకటి ఇచ్చారు, సలాడ్ అండ్ రైస్ వాస్ సో గుడ్ హియర్. టేస్ట్ చాలా బాగా నచ్చింది మాకు. దానిలో వచ్చిన గ్రేవీ కూడా చాలా బాగుంది. ఇట్ వాస్ సో డెలిషియస్. దీనిలో పాప ఫుడ్లో కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసాం మేము. పాపకి వెజ్ ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ వాళ్ళు తీసుకొచ్చారు. దానిలో మెయిన్ మీల్లో చికెన్ మిక్స్ అయి ఉండింది. లక్కీగా మా వైఫ్ ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళు రిపోర్ట్ చేస్తే, బట్ అన్ఫార్చునేట్లీ దే వర్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ దట్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫిక్స్డ్ ప్యాక్స్ ఉంటాయి. సో మనకి నాన్ వెజ్ వచ్చింది. బట్ మా పాప షీ వాస్ మేనేజింగ్ విత్ బన్. బట్ సో ఎవరైనా సరే వచ్చేవాళ్ళు మేబీ దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ దిస్ పాయింట్. బిఫోర్ మేబీ మనం తినే ముందు ఒకటి చూసుకుని తింటే బెటరు. స్క్రీన్లో మనకి ఏరియల్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో మేము ఆల్మోస్ట్ ఒక 12,000 meter హైలో ట్రావెల్ చేస్తున్నాము. సోర్స్ అండ్ డెస్టినేషన్ టైమింగ్ ఏంటి అది కూడా మనకు చూపిస్తుంది. అవుట్ సైడ్ టెంపరేచర్ వాస్ అరౌండ్ -50. సో మనకు లోపల కూర్చుంటే అసలు ఏం అనిపించదు. బట్ ఇట్ వాస్ సో ఫ్రీజింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఇంకా మేము ఆల్మోస్ట్ యూకేలో ల్యాండ్ అయిపోతున్నాము. ఎస్, వీఆర్ ల్యాండింగ్ హియర్. సో మేము పాస్ చేసిన కంట్రీస్ ఫ్రమ్ దుబాయ్ ఫస్ట్ వచ్చేసి కువైట్, అండ్ దెన్ ఇరాక్, ఇరాన్, టర్కీ, బల్గేరియా, అండ్ దెన్ వీ ఎంటర్డ్ ఇన్ టు యూకే. మేము యూకేలో ల్యాండ్ అయిన టైం ఆల్మోస్ట్ 8 PM. బట్ ఇంకా సన్సెట్ కంప్లీట్గా అవ్వలేదు. సో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. మేబీ నైట్ 8 అయినాక మనం ఇంకా డార్క్ అవ్వలేదంటే అబ్బా అనిపిస్తుంది. బయట చూస్తే మొత్తం చాలా బ్రైట్ సన్ ఉంది, బ్రీజ్ అలానే ఉంది, వెదర్ మొత్తం చాలా బ్రైట్గా ఉంది. ఫైనలీ యూకేకి రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక ఫస్ట్ పాస్పోర్ట్ అండ్ వీసా వెరిఫికేషన్ అయింది. నెక్స్ట్ బ్యాగేజ్ కలెక్షన్ చాలా స్మూత్ అనిపించింది. మా పాప కూడా మాకు హెల్ప్ చేసింది. దట్ వాస్ ఎ వెరీ క్యూట్ మూమెంట్.
నెక్స్ట్ ట్రాలీ కలెక్షన్కి కాస్త ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే దట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ ఫర్ అస్. ఫస్ట్ ట్యాప్ చేస్తే కానీ ఒక ట్రాలీ బయటికి రాదు. ఒక్కొక్క ట్రాలీ 2 pounds, సో మేము 2 trolleys తీసుకున్నాము ఇక్కడ. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి మేము హోటల్కి వెళ్ళడానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. ఇట్ వాస్ ఆల్మోస్ట్ 30 minutes ట్రావెల్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు రూమ్. సో ఓవరాల్ ఇట్ వాస్ ఆల్ అ స్మూత్ జర్నీ ఫర్ అస్ ఫ్రమ్ ఇండియా టు UK. Thank you all for watching our video. Please like, share and subscribe to Nigamaswaralu. Nigamaswaralu.